హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. దివాళీకి స్పెషల్గా మీ ఫోటోని ఈ విధంగా గూగుల్ జెమినీ ఏఐని వాడి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా మీ ఫోటోని ఇస్తే చాలు, ఈ విధంగా జెమినీ ఏఐ అదే క్రియేట్ చేస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని లేదా జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఇస్తాను. ఆ రెండిట్లో ఏదున్నా అక్కడ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్తే బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది, టెక్స్ట్. దీన్ని నొక్కి పట్టి సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్లోనే క్రియేట్ చేయాలి. గూగుల్ పైన క్లిక్ చేసి జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్లో గూగుల్ జెమినీ అని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్లోనే క్రియేట్ చేయాలి, గుర్తుంచుకోండి. ప్లస్ అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ. ఎందుకంటే క్రోమ్లో వెబ్ వెర్షన్ కాబట్టి చాలా బాగా వస్తుంది, యాప్ అయితే క్రాష్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షర్ట్ కలర్ ఇక్కడ మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది నచ్చింది మార్చుకోండి. ఇక్కడ లేదనుకోండి సెండ్ చేసేయండి, ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చిన్న సలహా అండి, మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా ఇంత డీటెయిల్డ్గా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఫోటోని మ్యాక్సిమం ఇలా ఉండేలా చూసుకోండి, రెఫరెన్స్ ఇమేజ్ లాగా చాలా బాగా వస్తుంది. ఫిల్టర్ వేసింది, ఇన్స్టాగ్రామ్లో దిగింది, ఇద్దరు ముగ్గురు ఉన్నది, ఫేస్ కనిపించింది ఇవ్వకండి. రాకపోతే గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా వచ్చి ప్రయత్నించండి, వస్తుంది. 1-2 సార్లు ఇలా ఇచ్చాను, ఇలా వచ్చింది. ఈ స్టైల్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతుంది. ఇదే ప్రాంప్ట్ ఇదే ఫోటో మళ్ళీ ఇవ్వండి, ఈ స్టైల్ మార్చి వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. 2-3 మోడల్స్లో వస్తుంది. 4 ఫోటోలు క్రియేట్ చేసి 4 మోడల్స్ క్రియేట్ చేస్తుంది. డౌన్లోడ్ ఎలా చేస్తారంటే ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేయండి, మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.